శ్రీరాముడు ఈ లోకం నుంచి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చింది. కాని యమధర్మరాజు అయోధ్యలో అడుగుపెట్టలేకపోయారు. ఎందుకంటే శక్తిమంతుడైన హనుమంతుడు యమధర్మరాజును అనేకసార్లు ఓడించారు. అప్పుడు రాముడు ఒక అద్భుతమైన నాటకమాడారు. తన ఉంగరం ప్యాలెస్ నేలపై ఉన్న చిన్న రంధ్రంలో పడిపోయిందని చెప్పారు. హనుమా, నువ్వు తప్పకుండా దాన్ని వెతికి తీసుకురావాలి అని ఆజ్ఞాపించారు. వెంటనే హనుమంతుడు సూక్ష్మ రూపంలో ఆ రంధ్రంలోకి వెళ్లారు. అది రంధ్రం కాదు, నేరుగా నాగలోకానికి దారి. అక్కడ వాసుకి నాగరాజు ఉంగరాల కొండను చూపించాడు. వాసుకి ఇలా వివరించారు: ప్రతి యుగంలో రాముడు అవతరిస్తారు. ప్రతిసారి ఆయన ఉంగరం పోతుంది. దాన్ని వెతికేందుకు ప్రతిసారి ఒక వానరం వస్తుంది. ఆ ఉంగరాలన్నీ గత కల్పాలలోని శ్రీరాముడి ఉంగరాలే. అప్పుడు హనుమంతుడికి అర్థమైంది, ఇది రాముడు తన శాశ్వత ధామానికి చేరడానికి పన్నిన దైవలీల అని. రాముడు వెళ్లిపోయారు. కాని రామనామాన్ని కాపాడేందుకు మాత్రం హనుమంతుడు